దక్షిణాది కుంభమేళ తరహాలో అతిపెద్ద మేడారం మహాజాతరగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. సమ్మక్క సారలమ్మల ధీరత్వానికి ప్రతీక ఈ మేడారం జాతర నిలిచింది. కోరిన కోర్కెలు తీర్చే చల్లని అమ్మలు సమ్మక్క సారలమ్మలపై భక్తులకు అపారమైన నమ్మకం ఉంది. ప్రకృతిని దైవంగా పూజించే ఆదివాసీలు ఆరాధ్య దేవతలు నిత్యం పూజలు అందుకుంటారు. కోట్లాది మంది భక్తుల రాకతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ పండుగ వాతావరణంలా మారిపోతాయి. మహాజాతరకు 30 రోజుల సమయం ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి ముందస్తుగానే భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే శాశ్వత నిర్మాణాల కోసం 251 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. దాంట్లో 101 కోట్ల రూపాయల నిధులతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని మొత్తం కూడా సుందరీకరిస్తున్నారు. 4000 టన్నులకు పైగా గ్రానైట్ రాయితో పూర్తిగా స్తంభాలతో ఎక్కడ కూడా ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి, వారి ఆచారాలు, వ్యవహారాలు అవన్నీ కూడా ప్రతిబింబించేలాగా మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. భక్తులు కూడా భారీగానే వస్తున్నారు. 30 రోజుల ముందే భక్తుల తాకిడి కూడా సమ్మక్క సారలమ్మకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం జంపనవాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడ జంపనవాగు మొత్తం కూడా మహా జాతర కోసం అయితే భక్తులు స్నానాలు చేసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వాగులో ఉన్న మొత్తం ఇసుకను మొత్తం కూడా చదును చేసి లక్నవరం నుంచి కూడా మహా జాతర సమయంలో నీటిని జంపనవాగులోకి విడుదల చేస్తారు. ఇక్కడే పుణ్యస్థానాలు ఆచరించి భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే ఒకప్పుడు సంపంగ వాగు, ప్రస్తుతం జంపన్న సమ్మక్క కొడుకు జంపన్న కాకతీయులతో జరిగిన హోరాహోరీ యుద్ధంలో ఇక్కడ తను అమరుడు అవుతాడు. ఇక్కడ తను గుర్తుగా ఇక్కడ సంపంగ వాగుని జంపంగ వాగు అని పిలుస్తాం జరుగుతుంది. అంతేకాదు ఇటు కాల్వపల్లి నుంచి వచ్చే సమ్మక్క కానీ ఇటు దేవతలు కూడా ఇక్కడి నుంచే వారు తీసుకొని వెళ్తుంటారు. వారి కోసమని ఇటు వాగులో బస్తాలతో కూడా కొంత రహదారి లాగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన వాగులో పుణ్యస్నానం చేసిన తర్వాత భక్తులైతే సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్ళటానికైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారంలోని జంపనవాగు వద్ద ఉన్నాము. ఇక్కడ జంపనవాగు వద్ద మొదట భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించి ఇక్కడ పుణ్యస్నానాలు చేసిన తర్వాతనే అమ్మవారి గద్దెల వద్దకు వెళ్ళి అమ్మవారికి బంగారాన్ని నిలువెత్తు బంగారాన్ని అయితే మొక్కు రూపంలో చెల్లిస్తారు. ప్రస్తుతం జంపనవాగులో కొంతమంది భక్తులు ఉన్నారు. వారు ఇక్కడ స్నానం చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది మనుగూరు సార్. మాది 3 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. మేము ఇక్కడ అమ్మవారి జాతరకు వస్తుంటాం. జంపనవాగులో స్నానం చేసి ఇక్కడ స్నానాలు చేసి పిల్లలతో స్నానాలు చేసి వెళ్ళి ముక్కులలో చెప్పించుకుంటాం. ముక్కులు అప్పచెబుతాం. అంటే ఎవరైనా జంపనవాగులో మొదట స్నానం చేస్తారు, అసలు ఏంటన్నారు దానికి ఏం నమ్మకం? అదొక నమ్మకం సార్ మాకు. అది ఇక్కడికి వస్తే ఇక్కడ స్నానాలు చేసి ముందు చేశాక అక్కడికి వెళ్ళి ముక్కులు అప్పచెబుతాం. మేము అదొక మాకు సెంటిమెంట్, మాకు నమ్మకం. అది కోరిన కోరికలు తీరుతాయి ఇక్కడికి వస్తే మాకు అని మా నమ్మకం. అది మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగుందండి. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. జంపన్నవాగులో స్నానం చేసి సమ్మక్క దర్శనానికి వెళ్తూ ఉంటాం. మాకంతా నమ్మకంగా ఉంటుందండి. బాగుంది. అంటే మామూలుగా మొక్కులు చెల్లించడానికి వస్తారు కదా, ఏదో ఒక రీజన్ తోని. అదే ఎలాంటి మొక్కులు చెల్లించాలని వచ్చారు మీరు ఇక్కడ? ఎలాంటి మొక్కులు అంటే మేకలను కోస్తాం, లేకపోతే పిల్లలు ఎత్తు బంగారం ఏదైనా మొక్కినప్పుడు బంగారం ఇస్తూ ఉంటాం. లేదంటే ప్రతిసారి మా అమ్మాయికి జాబ్ రావాలనుకున్నాం, జాబ్ వచ్చింది, మేకను కోయడానికి వచ్చాం. ఇది మొదట జంపనవాగు కాడికి వచ్చి ఇక్కడ జంపనవాగులో స్నానం చేసిన తర్వాతే ఇక్కడ నుంచి భక్తులు అమ్మవారి దగ్గర దర్శనానికి వెళ్తుంటారు. సమ్మక్క సారలమ్మలకు ఇటు మొక్కులుగా నిలువెత్తు బంగారాన్ని బెల్లంగా సమర్పిస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ నిలువెత్తు బంగారాన్ని ఇక్కడ బెల్లాన్ని బంగారంగా అయితే అమ్మవారికి మొక్కులు సమర్పించడం ఆనవాయితీ. ఇక్కడ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? छत्तीसगढ़ सीधी से आया। ओके, भोपालपट्टनम। इधर क्या कर रहा तू? अभी तो वेट हो रहा है उसका, माता को चढ़ाना है और फैमिली के साथ आए हैं। हमारी मम्मी पापा सब दर्शन के लिए आए हुए हैं छत्तीसगढ़ से। ओके, दर्शन के लिए आने के बाद नीलवेत्तु क्या बोलते हो? ओके, कैसा है तुम्हारा को? बढ़िया, बहुत अच्छा है यहाँ पे। अभी और अच्छा बन रहा है, सब अच्छा लग रहा है। जॉब के लिए मन्नत था हमारा, तो जॉब लग गया, इसलिए फिर वापस आया। ठीक है, ठीक है। अम्मावारू क्या बोलते हैं? अम्मावारू वेरी स्ट्रॉन्ग गॉड। Yes, of course. Yeah. Of course, very strong God, very powerful, and we have very much faith in her. So that's why we came. You are seeing now development is going on. How is it?
Yeah, it's very good. Even 6 months back when I came, it was like okay, but now it's very good. The roads are widened and everything is good. I think development is good. Very good. సమ్మక్క సారలమ్మలను నిలువెత్తు బంగారాన్ని వారు మొక్కుగా సమర్పిస్తున్నారు. ఇటు ప్రభుత్వ ఉద్యోగం వస్తే మొక్కులు చెల్లిస్తామని మొక్కుకున్న నేపథ్యంలో ఇక్కడ ఛత్తీస్గఢ్ చెందిన ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన నేపథ్యంలో తన నిలువెత్తు బెల్లాన్ని బంగారం రూపంగా అమ్మవారికి చెల్లించడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ప్రస్తుతం మనం సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఉన్నాము. ఆ భక్తులు భారీగా వస్తున్నారు. వరుస సెలవులు కావడంతోనే భక్తుల సంఖ్య అయితే సమ్మక్క సారలమ్మ దర్శనాలకైతే పోటెత్తిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈరోజు ఆదివారం కావడంతో 1,00,000కు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం గద్దెల ప్రాంగణంలో ఒక పక్క అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, మరొక పక్క భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా మొక్కులు చెల్లించుకున్నారు సార్? సిద్దిపేట జిల్లా నుంచి వెళ్ళి రావడం జరిగింది. కోయడ మండలం నుంచి వెళ్ళి మా పెద్దన్నయ్య వాళ్ళు బాంబేలో ఉంటారు. వాళ్ళు బాంబే నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలను తీసుకొని మా అన్నయ్య వాళ్ళని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ కుంభమేళగా పిలుస్తున్నటువంటి ఈ అమ్మవార్ల దర్శించుకోవడం చాలా ఆనందదాయకం మాకు. అదేవిధంగా ఆదివాసీ గిరిజన జాతి బిడ్డలైనటువంటి సమ్మక్క సారలమ్మ వీరోచితమైనటువంటి పోరాటాలతో ఈ ప్రాంతంలో అనేక లక్షల కోట్లాది భక్తులకు ఇలవేల్పుగా అయినటువంటి ఈ జాతరను ప్రస్తుతం అభివృద్ధి పనుల పేరుతోటి గద్దెల విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇంకా పనులు వేగంగా జరగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కానీ సక్రమంగా లేదు. వచ్చేటువంటి పరిస్థితుల్లో మేము అక్కడ డైవర్షన్ పెట్టి ఎక్కడో దూరం నుంచి వెళ్ళి చాలా ఇంకా 20 కిలోమీటర్ల దూరం నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఈ పనులు అనేటువంటివి జాతర సమీపంలో ఉన్నది. ఇప్పటి వరకే పూర్తి చేయవలసి ఉండేది, కానీ జాతర అతి దగ్గర 20 రోజులు కూడా లేదు. అయినా రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఇక్కడ ఇంకా అభివృద్ధి పనులు అనేటువంటి చాలా నత్తనడక నడుస్తున్నాయి. కొన్ని సౌకర్యాలు ఇంకా మౌలిక సదుపాయాలు సామాన్య ప్రజలకు ఎక్కువ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం చూసుకుంటే ఇప్పుడు సమ్మక్క సారలమ్మకు మనం మొక్కులు చెల్లిస్తారు, ఆ బెల్లాన్నే బంగారంగా చెల్లిస్తారు. ఇక్కడ ఏ విధంగా ఉంటాయి సాంప్రదాయం? ఇక్కడ ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనం బెల్లాన్నే బంగారంగా తులాభారం వేసి ఇక్కడ అమ్మవార్లకు కానుకలుగా సమర్పించడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఒక మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి జాతర. అదేవిధంగా పిల్లల ఎత్తు కానీ పెద్దవాళ్ళ ఎత్తు కానీ బెల్లాన్ని జోకి మరి ముక్కులుగా బంగారాన్ని అమ్మవారి అమ్మవారి సమ్మక్క సారలమ్మకు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అది సాంప్రదాయంగా వస్తుంది మనకి. ఇక్కడ ఇది భక్తులైతే మనకి సెలవులు కావడంతో భారీగా వస్తున్నారు. ఆ భక్తుల తాకడితో అయితే ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద అయితే భక్తులు భారీగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏ విధంగా ఉంది? మాది ఏలూరు జిల్లా జంగారెడ్డి అండి. మరి ఈరోజు సమ్మక్క సారక్క ప్రతి సంవత్సరం వచ్చి మేము దర్శించుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాలు గత 2 సంవత్సరాలు బట్టి మరి ఈరోజు ఈ ఫ్లోటింగ్ చూస్తుంటే, ఎందుకంటే సెలవులు కూడా దగ్గరగా ఉండడం వల్ల మరి జనం అందరూ ఫ్లోటింగ్ బాగా పెరిగి ఈ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి అందరూ కూడా మంచి నమ్మకం అండి. అలాగే డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఉన్న డిఓ అందరూ కూడా కొద్దిగా కమిటీ కూడా ఉన్న కొద్దిగా అభివృద్ధి అవుతుంది. మరి ఇంకా అభివృద్ధి అవ్వాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి మేము కూడా ఎక్కడి నుండో దూరంగా వచ్చిన ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మీరు అన్నట్టు ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాలు కూడా వచ్చి ఈ ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కూడా బాగా కలుగుతాయని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టి ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏ విధంగా ఉంది? ఏర్పాట్లు చూస్తే మొత్తం సుందరీకరిస్తున్నారు. సమ్మక్క సారక్క జాతరకు భక్తులు కూడా భారీగా వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉంది? మా జంగారెడ్డిగూడెం, మాది ఏలూరు జిల్లా నుంచి, ఏలూరు జిల్లా పక్కన జంగారెడ్డిగూడెం మాది. అక్కడి నుంచి వచ్చాం. ఈ అమ్మవారికి గత మేము రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి వచ్చేటప్పుడు అప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఇక్కడ అసలు ఒక రేంజ్లో జరుగుతుంది. ఇక్కడ అసలు మామూలుగా లేదు. ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఆలయ కమిటీ సభ్యులు మొత్తం చాలా డెవలప్మెంట్ చేస్తుండే. ఇక్కడ గద్దిగాడు కానీ సమ్మక్క సారక్క దగ్గర కానీ అంతా చాలా బాగుంది. వచ్చే జనాల భక్తులకి చాలా సౌకర్యంగా ఉంది ఇక్కడ. అలాగే మన కార్ పార్కింగ్లు పెట్టుకుంటాక కానీ ఎంత జనం వచ్చినా ఈసారి ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ ఇక్కడ చక్కగా వచ్చి దర్శనం చేసుకుంటాకి చాలా చక్కగా ఉంది. ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ అన్ని సదుపాయాలు బాగా చేస్తున్నారు. ఇక్కడ ప్రతి రాష్ట్రాన్ని ప్రతి ఏరియా నుంచి వస్తున్నారు. ఇక్కడ అసలు జనం ఇవాళ అసలు సమ్మక్క సారక్క ఇంకా జాతర రాలేదు. జాతర ఎలా ఉంటుందో అలాగ ఉంది ఈ రోజున. ఇక్కడ అంత జనం వచ్చారు. ఇక్కడ
వచ్చి అసలు మామూలుగా లేదు, ఆదివారం సెలవు కావడంతో భక్తులు చాలామంది వచ్చారు. అమ్మవారు అందరినీ ఆశీర్వదించి కోరుకుంటున్నాం. ఇది సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి భక్తులు అయితే భారీగా వస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కూడా గద్దెల ప్రాంగణం మొత్తం కూడా నిండిపోయింది. ఆ గద్దెల ప్రాంగణం మొత్తం నిండిపోయి భక్తులు భారీగా రావటమే కాదు, భక్తులు ఇక్కడ ఆ సమ్మక్కని సారలమ్మని దర్శించుకొని గోవిందరాజు పగిడిరాజు కూడా మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి. భారీగా భక్తులు ముఖ్యంగా తెలంగాణతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు ఒరిస్సా నుంచి కూడా భక్తులు భారీగా వస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా ఉంది? వరంగల్ నుంచి వచ్చామండి. రష్ బాగా ఉంది, ఇంత ఉంటానని అనుకోలేదు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు ఇంకెక్కడ అంటే ఇంకా చాలా పని ఉంది చేసేది. ప్రాంగణం మొత్తం కూడా భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.